ఈ వీడియో డిలీట్ అయ్యే లోపలే చూసేయండి. నాకు తెలిసి ఈ వీడియో ఒకరోజు మించి ఉండదు. ఒకరోజు మించి ఉంటే గ్రేట్. సో ఈ వీడియో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ హోమ్ పేజ్కి రాగానే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీకు ఫర్దర్ రెఫరెన్స్గా కావాలంటే డౌన్లోడ్ చేసి ఉంచుకోండి. ఎందుకంటే వీళ్ళకున్నే పవర్స్, వీళ్ళకున్ని కాంటాక్ట్స్, ఇప్పుడు జరుగుతున్న ఆన్గోయింగ్ కాంటెంపరీ కేసెస్ ఇవన్నీ చూస్తే ఈ వీడియో ఎక్కువసేపు ఉండదు. ఎందుకంటే మంచిగా కూడా కాదు, నిజం డైరెక్ట్గా చెప్పే కాంటెంట్ ఉండకూడదు సోషల్ మీడియాలో. అది ఎటువంటి ప్లాట్ఫామ్ అయినా అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, మెటా అవ్వచ్చు, మెటా ఇన్ ద సెన్స్ ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, ఏదవ్వచ్చు. సో కైండ్లీ డౌన్లోడ్ దిస్ వీడియో. నేను లైక్ హైప్ కూడా చేయమని, ఎందుకంటే చెప్పే కదా వీడియో తాలూకా విజిబిలిటీ మీద నాకు నమ్మకం లేదు. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. మ్యాటర్ ఏంద్రా అంటే, ఇప్పుడు చూడండి, మనం ఒక నిజం మాట్లాడాలన్నా ధైర్యంగా మాట్లాడలేని సొసైటీలో మనం బతుకుతున్నాం. రీసెంట్గా ఆఫ్ లేట్ ఒక 1 week to 10 days బ్యాక్ ఒక కాంట్రవర్షియల్ కేసు నడిచింది. దానికి కోర్టు ఇనీషియల్గా ఒక వెర్డిక్ట్ ఇచ్చింది ఒక ఎంపీ సన్ మీద. ఇప్పుడు ఏమైందంటే, ఆయన ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు కోర్టు నుంచి. ఫస్ట్ ఇంక కోర్టు ఆర్డర్లు ఎలా ఇస్తుందో మాట్లాడదాం. ఫస్ట్ ఏం జరిగిందో చెప్తా. ఆర్డర్ తెచ్చుకొని డిఫెమేషన్ కేసు ఆల్మోస్ట్ సబ్జెక్ట్ టు ద కరెక్షన్ 250+ ఇండివిజువల్ మెంబర్స్. అంటే వాళ్ళకి శాటిలైట్ ఛానల్స్ ఉండొచ్చు, లేకపోతే సోషల్ మీడియా ఛానల్స్ ఉండొచ్చు, వాళ్ళు యూట్యూబర్స్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామర్స్ అవ్వచ్చు, ట్విట్టర్లో ఉండొచ్చు. మొత్తం 257 అంత చిల్లర మీద 1 crore. ఆ 1 crore పర్ పర్సన్ మీద 1 crore లేకపోతే అందరికీ కలిపి 1 crore క్లారిటీ లేదు. ఒక డాక్యుమెంట్ ఉంది, 6 pages డాక్యుమెంట్. మ్యాటర్ ఏంటంటే డిఫమేషన్ కేసు. ఓకే, డిఫమేషన్ కేసు వేయొచ్చు. బట్ బిఫోర్ దట్ నేను నాకు తెలియక అడుగుతున్నాను, వాట్ ఈజ్ డిఫమేషన్? కుడ్ యూ డిఫైన్ డిఫమేషన్? డిఫమేషన్ అంటే, ఇప్పుడు ఆయన ఎవరైతే వేశారో ఎంపీ, ఆయన మీద ఎవరైనా పర్సనల్ అబ్యూజ్ చేసినా, వాళ్ళ రిలేటివ్స్ని తెచ్చి వాళ్ళని తిట్టినా, వారి క్యారెక్టర్ అసాసినేట్ చేసినా, లేనిది ఉన్నట్టు ఉంది లేనట్టు చెప్పడం వల్ల వాళ్ళకి ఇంపాక్ట్ అయ్యింది అనుకోండి, ఫైనాన్షియల్గా కానీ, పర్సనల్గా కానీ, ఫేమ్ వైజ్ కానీ. ఏది ఎప్పుడైనా ఉన్నది ఉన్నట్టు కాకుండా వేరేలా చెప్తే అది వస్తుంది కదా, అప్పుడు ఆయన డిఫమేషన్ కేసు వేయొచ్చు. బట్ అక్కడ ఏదైతే గత 10 రోజులుగా ఏదైతే జరిగినట్టు చెప్పి, ఒకవేళ అప్పుడు డిలే అయితే ఇది డిలే అవుతుంది, సెలబ్రిటీలకు ఒక న్యాయం, పొలిటీషియన్స్కి ఒక న్యాయం, కామన్ మ్యాన్కి ఒక న్యాయమా అని గొంతు ఎత్తి మాట్లాడినందుకు డిఫమేషన్ కేసు వేసేస్తారా? సరే, ఇక్కడ 2 points మీరు గుర్తుపెట్టుకోండి సార్. డిఫమేషన్ కేసు వేయకూడదు అనేది ఆయన చేతిలో ఉంది, అది మనం కంట్రోల్ చేయలేం. బట్ ఇక్కడ మనకంటూ ఒక సుపీరియర్ బాడీ ఉంది కదా ఇండియాకి, కోర్ట్, జ్యుడిషియరీ. వాళ్ళు ఎలా అసలు ఇష్టం వచ్చినట్టు పాంప్లెట్లు పంచినట్టు ఆర్డర్లు ఎలా ఇస్తారు? అంటే ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, మనకు పవర్ ఉన్న, పొలిటికల్ బ్యాకప్ ఉన్న, పైసలున్న, సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వచ్చేస్తుంది. ఆర్డర్ వచ్చేస్తుంది. అండ్ అంత సుపీరియర్ బాడీ కూడా మానిటర్ చేయట్లేదు. ఇప్పుడు మీరు ఎవరైతే 250+ మెంబర్స్ మీద అయితే వేసారో, మీరు మాన్యువల్ చెక్ చేయలేదు, జస్ట్ ఆ టైటిల్స్, థంబ్నెయిల్స్ చూసి వేసేసారు, అంతే కదా. మీరు ఒకవేళ మాన్యువల్గా చెక్ చేసి ఉంటే అందులో మహా అయితే మీకు 10-15 దొరుకుతాయి, వాళ్ళ మీద వేయండి. ఎవరైతే దీన్ని పొలిటికల్గా మైలేజ్ కోసం వాడుకున్నారో, అపోజిషన్ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళకి పర్లేని వాళ్ళు అవ్వచ్చు, ఎవరైతే ఈయన్ని పర్సనల్గా బ్లేమ్ చేశారో, పర్సనల్గా అబ్యూజ్ చేశారో, క్యారెక్టర్ అసాసినేట్ చేశారో, ఆర్ ఇలాంటివి ఏమైనా, ఇందాక నేను డిఫమేషన్ గురించి చెప్పాను చూసారు, అలాంటివి చేసిన వాళ్ళ మీద వెయ్యండి. చేశారు, కొంతమంది చేశారు. కానీ మీకు గుర్తుంటే ఆ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ భయపడ్డాయి. ఇక్కడ పెద్ద సోకాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్టులు భయపడ్డారు. సోకాల్డ్ పెద్ద కాంటెంట్ క్రియేటర్లు, యూట్యూబ్ టీచర్లు అన్నోళ్ళు భయపడితే, చిన్న మీడియం యూట్యూబర్లు, కాంటెంట్ క్రియేటర్లు ధైర్యంగా ఇది డెమోక్రటిక్ అంటే ఇది డెమోక్రసీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, అక్కడ తప్పు జరుగుతుంది అని చెప్పి వాయిస్ రేస్ చేసిన వాళ్ళ మీద ఇలాంటి డిఫమేషన్ కేసులు వేస్తే, ఇబ్బంది పెడితే, వాళ్ళు ఫ్యూచర్లో న్యాయం కోసం ఎందుకు నిలబడతారు సార్? నేను మళ్ళీ చెప్తున్నాను, తల్లి బిడ్డ న్యాయం. మీరు మాన్యువల్ చెక్ చేసి, అవును వీడు బూతులు మాట్లాడాడు, వీడు పర్సనల్ అబ్యూస్ చేశాడు, వీడి మీద డిఫమేషన్ కరెక్ట్ అంటే వేయండి. కానీ మీరు వేసిన 257-267 మందిలో 90% తప్పు చేయలేదు సార్. తప్పు చేయలేని వాళ్ళ మీద మీరు వేశారు. అది చాలా బాధాకరమైన విషయం. నేను ఇప్పుడు కూడా ఎంపీని తప్పు పట్టట్లే. ఆ ఎంపీకి కొంచెము ఉంటుంది, వాళ్ళ సైడ్ నుంచి వస్తే వాళ్ళ ప్రాబ్లంలో వాళ్ళ ప్రెజర్ వాళ్ళకు ఉంటుంది, వేస్తారు. ఇక్కడ ఒక జ్యుడిషియరీ బాడీ అనేది ఎంత ఇంపార్టెంట్ సిస్టము, వాళ్ళు ఎంత జాగ్రత్తగా చేయాలి. జస్ట్ టైటిళ్ళు అసలు మాన్యువల్ చెక్ చేయకుండా వచ్చినట్టు యాడ్ చేసుకొని వెళ్ళిపోతే
వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ధైర్యం ఎలా వస్తుంది? అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది కదా ఇది ఇండియా డెమోక్రటిక్ కంట్రీ అని. అది ఆల్రెడీ పోయింది. నాకైతే సిస్టమ్ మీద ఎప్పుడో పోయింది. డన్ అండ్ డస్టెడ్. ఎందుకురా అంటే ఈ ఛానల్ ఫాలో అయ్యేకి తెలుసు కాబట్టి చెప్తున్నా. లాస్ట్ ఇయర్ ఇలాగే ఒక ఇష్యూ మీద, ఒక ఇష్యూకి 2 సైడ్లు ఉంటాయి. ఒక ఇష్యూ మీద ఫైట్ చేసి మళ్ళీ ఆ ఇష్యూలో నేనేం డైరెక్ట్ ఇంపాక్ట్ కాదు, అవేర్నెస్లో భాగంగా ఆ వీడియో చేస్తే చాలామంది బాధితులు, ఎస్పెషల్లీ అమ్మాయిలు, ఎస్పెషల్లీ పెళ్ళికాని అమ్మాయిలు, అన్నా నాకు ఇది జరిగింది అది జరిగిందని ప్రూఫ్లు విత్ కాంక్రీట్ ఎవిడెన్స్లు ఇస్తే, సో దాని మీద ఫైట్ చేస్తే దానికి వచ్చిన బహుమానం ఏంటంటే కేసులు, కోర్టు కేసులు, ఛార్జ్ షీట్లు, ఎఫ్ఐఆర్లు, ఇవన్నీ. ఓకే, ఎక్కడ అంటే సినిమాల్లో నేనేమనుకున్నాను, సినిమాలు కొంచెం అతి చూపిస్తారు, పవర్ ఉన్నోడికి ఒకలాగా, కొన్ని బ్యాకప్లు ఉన్నోడికి ఒకలాగా. బట్ న్యాయంగా, ధర్మంగా మన దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నప్పుడు మనకేమవుతుందో, మనకి చట్టం ఉంది, కోర్టు ఉంది అని అనుకునేవాడిని. అది లేదు. నేను ముందుగా చెప్పేస్తున్నా, అది లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కేసులో ఎవరైతే ఇంకా ఫైట్ చేస్తారు, అది అవ్వదు. అది డబ్బులు అవుతాయి కానీ అది అవ్వవు. మేము ఇవ్వాల్సిన ఎవిడెన్స్ల కంటే ఎక్కువే ఇచ్చాం. దానికి మించి ఎవిడెన్స్లు ఇంకా రావు, దొరకవు. చాలు, ఇట్స్ ఎనఫ్. ఇక్కడ తప్పు జరుగుతుంది ఇవని చెప్పి డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్, వీడియో ఎవిడెన్సెస్, ఇమేజ్ ఎవిడెన్సెస్, అన్ని రకాల ఎవిడెన్స్లు ఇచ్చాం. ఏమైంది? చివరి కట్ చేస్తే మా మీద కేసేసారు. ఎంత కామెడీ అంటే ఇంకా అన్నీ ఉన్నాయి. అంతెందుకు, అటుపక్క వాళ్ళే మేము ఏదైతే రాంగ్ అని చెప్తున్నామో వాళ్ళే ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారు కొంతమంది మీద. డాక్టర్లు కాదు, వీళ్ళు మమ్మల్ని మోసం చేశారని మేము చెప్తుంది అదే కదా. సో మేము అంటే చూడండి సిస్టమ్ ఎలా నడుస్తుందో. మేము ఏదైతే చెప్పామో అదే జరిగింది. అది అటుపక్క వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఆ ప్రూఫ్ ఉంది, అది మేము సబ్మిట్ చేసాం, బోల్డ్ ప్రూఫ్లు. దానికి ఏం పనికి వచ్చింది? కేసులు పడ్డాయి కదా, నడుస్తున్నాయి కదా. మనిషికి 4 లక్షల పైగా అయ్యింది, ఇంకా అవుతుంది. మీరు అనుకోవచ్చు ఇదేదో మేము ఫేమ్ కోసం, క్రెడిబిలిటీ కోసం చేసాం. ఏం వస్తుంది దానివల్ల చెప్పండి? పట్టు మనం 30-40 వేలు కూడా వచ్చిండవు, డబ్బులు ఎవరికి వచ్చిండవు. ఇక్కడ ఖర్చు ఎంత అయింది? 4 లక్షలు. ఇంకా అవుతుంది. ఇంకా మిగిలిన పెయిన్ తిరగాల, స్టేషన్ల చుట్టూ తిరగాలి, తర్వాత కోర్టు పేపర్లో కోర్టు చుట్టూ తిరగాలి. ఆ వెడ్డికి రాదు, 10 ఏళ్ళకి ఎప్పటికి వస్తుంది. అప్పుడు అందరూ మర్చిపోతారు. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది. అప్పుడే నాకు సిస్టమ్ మీద సారీ టు సే దిస్ పోయింది, ఇంప్రెషన్ పోయింది. ఇంకేం ఎవిడెన్స్ ఇవ్వాలి? ఇంక లేవు, ఇంకంతకు మించి ఎవిడెన్స్ ఉండదు. ఎవిడెన్స్ ఉన్నవాడి పరిస్థితి అలా ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు పాపం ఇప్పుడు ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, పెద్ద కాంటెంట్ క్రియేటర్లకు ఒకలాగా, చిన్న కాంటెంట్కి ఒకలాగా ప్రవర్తించకూడదు. సరే, మీరు టైటిల్ బేస్ మీద చూసుకొని కేసులు వేస్తారబ్బా, రైట్? వేసినప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తాను చూడండి. ఏజ్డ్, ఫస్ట్ ఏజ్డ్ చేయడమే లేటుగా చేశారు. అందరు గట్టిగా వేసుకుంటే లేటుగా చేశారు. 3 వీడియోలు చేశాడు కదా. మరి ఆయన వీడియోలు అలానే ఉన్నాయి ఎందుకు? వెళ్ళి చెక్ చేయండి, ఆయన వీడియోలు ఎందుకు అలానే ఉన్నాయి. తులసి చంద్ గారు ఆయన ఆపరేషన్ అని చెప్పి 1, 2, 3 చేశారు. ఆ వీడియోలు అలానే ఎందుకు ఉన్నాయి? అంటే పెద్ద కాంటెంట్ క్రియేటర్లకి కేసులు పడవు. లాస్ట్ ఇయర్ కూడా అదే జరిగింది. లాస్ట్ ఇయర్ అసలు మేము ఎవరం బూతులు మాట్లాడలే, మేము కాంటెక్స్ట్కి సెట్ అయ్యే మాట్లాడాం, అంతా రూట్ అయ్యే మాట్లాడాం. అన్వేష్ ఫుల్గా బూతులు తిట్టో వీడియో చేసి ఒక వారం హల్చల్ చేసి ఆ వీడియో ప్రైవేట్లో పెట్టాడు. కానీ అప్పుడు కేసు వేయాలి అన్వేష్ మీద. అదే హైలైట్. బూతులు తిట్టింది అన్వేష్, కిడ్నీలు ఇవి అమ్మేస్తున్నారని చెప్పి రాంగ్గా మాట్లాడుతుంది అన్వేష్, మాట్లాడింది అన్వేష్. ఇప్పుడు అన్వేష్ నా ఫ్రెండే, తప్పే, తమ్ముడే ప్యాకెట్ వేయలే. ఎందుకు? అప్పుడు ఫుల్ ఫేమ్లో ఉన్నాడు, వేసేస్తే మనకు వర్కౌట్ అవుతుంది ఈ కేసుకి అని చెప్పి వేయలే. ఇప్పుడైతే వేసేద్దాడు, ఇప్పుడు లోలో ఉన్నాడు కాబట్టి వేసేద్దాడు. ఇక్కడ కూడా అంతే. ఏజ్డ్ వీడియోలు అలానే ఉన్నాయి, క్రాంతి వీడియోలు అలానే ఉన్నాయి, తులసి చంద్ గారి వీడియోలు అలానే ఉన్నాయి. చిన్న క్రియేటర్లు, మిడ్ రేంజ్ క్రియేటర్లు, ఇప్పుడు అక్షయరాజ్, ఆనంద్ చేసి వీళ్ళేం పెద్ద క్రియేటర్లు కదా, వర్తున్న క్రియేటర్లు కదా, పెద్ద క్రియేటర్లు కదా. వీళ్ళేం తప్పు మాట్లాడలేదు కదా. మరి వీళ్ళ వీడియోలు ఎందుకు పోయి వీళ్ళ వీడియోలకి ఎందుకు ఉన్నాయి? ఇక్కడ కూడా ఇదే ఇంబ్యాలెన్స్. చెప్పండి. ఇప్పుడు అక్షయ్ అనే పర్సన్ మీద నేనే వీడియో చేశాను 1.5 క్రితం. ఎందుకంటే ఈ అబ్బాయి ఓన్లీ లెఫ్ట్ వింగ్, అసలు నాకు ఈ వింగ్లే చిరాకు, లెఫ్ట్ వింగ్ వాళ్ళనే ఎక్కువ వేసుకుంటాడు. కానీ ఈ మధ్యన రైట్ వింగ్ వాళ్ళు తప్పు చేసినా మాట్లాడాడు, అలాగే మాట్లాడాడు పాప. అలా ఉన్నా బాగున్నాడు, మాట్లాడాడు, వేసేసాడు. నిజం మాట్లాడు కాబట్టి వేసాడు. ఆయన ఆనంద్ న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది జరిగింది, ఇదే సెలబ్రిటీలకు జరిగితే ఎలా ఉంటుంది, కామన్ మ్యాన్కి జరిగితే ఎలా ఉంటుంది, ఇది కరెక్ట్ జస్ట్ క్వశ్చన్ చేయకూడదు. డెమోక్రటిక్ కంట్రీలో క్వశ్చన్ చేసినది వితౌట్ నో అబ్యూజివ్ లాంగ్వేజ్, నథింగ్, వెరీ న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిన మాటలు కేసేసి అంటే లిస్టులో యాడ్ చేస్తారు. ఇక్కడ రెచ్చిపోయి మాట్లాడిన వాళ్ళు మాత్రం అలానే ఉన్నాయి. ఎక్కడ చూసినా ఫేర్గా లేదు. అసలు మీరు
ఈ కేసు వేయడమే రాంగు. అసలు జరిగిందని చెప్పడమే రాంగ్ అంటే ఇంకా డెమోక్రసీ ఏముంది, ఇంకా డెమోక్రటిక్ కంట్రీ ఏముంది? వేసిన దాంట్లో మాన్యువల్ చెక్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు పారదొబ్బిన దాంట్లో కూడా పెద్ద కాంటెంట్ క్రియేటర్లను టచ్ చేయకుండా చిన్నోళ్ళని మిడ్ రేంజ్ వాళ్ళని చేస్తే ఏం సూచన ఇస్తున్నారు? నేనేం సూచన ఇస్తున్నానో తెలుసా? ఎవరైతే నిజం మరి గట్టిగా మాట్లాడదాం, న్యాయం కోసం పోరాడదాం అని చెప్పి యూట్యూబ్లో వద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ థింగ్ మీకు ఇన్కమ్ రాదు ఎక్కువ. ఇప్పుడు ఈ కాంటెంట్ మీద ఏవైతే చేసామో ఎవరు చేసినా వాళ్ళకి డబ్బులు రావు. ఎల్లో డాలర్ వస్తుంది. ఎల్లో ఆరెంజ్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఎల్లో అంటే ప్యారలు రావు, ఒకటో రెండో వస్తాయి, పైసలు రావు. ఒక్కొక్కసారి కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ రావచ్చు. సో దీనివల్ల మీకు పైసలు రావు, రిస్క్ ఎక్కువ, కేసులు పడవచ్చు, ఛానల్ పోవచ్చు. సో దీని మీద డిపెండ్ అయ్యే బ్యాచ్ పక్కన పెట్టేసి అంటే ఒక ట్రూ ఇండిపెండెంట్ జర్నలిస్ట్లో పనిచేద్దాం, నిజం డైరెక్ట్గా నిజాయితీగా మన వ్యూస్కి చెప్దాం అనుకుంటే మీకు అవ్వదు. అయితే మీరు అమ్ముడుపోవాలి, లేకపోతే ఒక స్పెసిఫిక్ పార్టీకి డప్పు కొట్టాలి, లేకపోతే మీ దగ్గర బాగా పైసలు ఉండాలి. ఈ మూడిట్లో ఏమీ లేవు అంటే వేరే కాంటెంట్ ఎంచుకొని తప్ప క్వశ్చన్ చేద్దాం సిస్టమ్ని. తప్పు జరిగింది మనం ఎక్స్పోజ్ కాదు, మాట్లాడదాం, చెప్పుదాం, ఏం జరిగిందో చెప్పుదాం అనుకుందాం అని చెప్పి మీరు యూట్యూబ్లో కానీ మెటాలో కానీ ఎక్స్లోకి వస్తే వేస్ట్ సార్, వర్కౌట్ అవుతుంది. ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. లాస్ట్ ఇయర్ మాది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇంకా నడుస్తుంది. ఇప్పుడు ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇలా బోల్డ్ ఉంటాయి. చెప్పాను కదా, మీరు ఏదైనా పెద్ద మీడియా ఛానల్ పెట్టించుకోండి, లేదైనా ఒక పొలిటికల్ పార్టీకి కింద జాయిన్ అయిపోండి, వాళ్ళ మీద త్వరగా వీడియోలు చేయండి, వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. మూడోది మీరు బాగా బలిసి ఉండాలి అంటే ఫినాన్షియల్గా. ఈ మూడు మీరు లేకపోతే యూట్యూబ్లోకి ఈ కాంటెంట్ కోసం అయితే రావద్దు. దీని మీద పైసలు ఏం రావు, రిస్క్. సో అందుకే ఈ వీడియోని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డౌన్లోడ్ చేసుకోమని. ఎందుకంటే ఈ వీడియోకి కూడా స్ట్రైక్ వేయడమో లేకపోతే కేసులు వేయడం ఏదో వేస్తారు. బట్ రాంగ్ అనిపించినప్పుడు నేను మాట్లాడతాను, దానికి రిస్క్ అయినా కూడా నేను మాట్లాడతాను. సో మీ వ్యూ పాయింట్, మీ బలమే మీకు ఏమనిపిస్తుందో మీ వ్యూ పాయింట్ కామెంట్ చేయండి. నేను ఎందుకు చెప్పిన సబ్స్క్రైబ్ ఏం చేయొద్దు, లైక్ ఏం చేయొద్దు, షేర్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఆ మూడు లేకపోయినా నేను ఫైట్ చేస్తాను అనే దమ్ము ఉంటే మీరు కూడా స్టార్ట్ రైజింగ్ యువర్ క్వశ్చన్స్, స్టార్ట్ అడ్రస్సింగ్ ద ఇష్యూస్ ధైర్యంగా ఓకే, సెల్ఫ్లెస్గా ఎదుగుదాం, మాట్లాడదాం. సిస్టమ్ తప్పుగా ఉంటే మనం క్వశ్చన్ చేద్దాం అనుకుంటే రండి. నమస్కారం, ధన్యవాదాలు.